అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే మన ఛానల్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి అండ్ వెస్పర్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఓకే, వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే పేరులోనే ఉంది. వ్యాలెన్సీ సెల్లో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏ విధమైన బాండింగ్ లో పాల్గొంటాయో ఎక్స్ప్లెయిన్ చేసే థియరీని ఏమంటామంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ అని అంటాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది మెయిన్ గా దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి అండి కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవడం వల్ల, ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ ఆర్ ఓవర్లాపింగ్ అంటే ఒకదాన్ని ఒకటి కలవడాన్ని ఏమంటామంటే ఇంటర్మిక్సింగ్ లేదా ఓవర్లాపింగ్ అని అంటాం. ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనకి ఆర్బిటాల్స్ అంటే ఏమంటే ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇందులో ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ డి ఆర్బిటాల్ ఓవర్లాప్ అవ్వచ్చు. ఏవైనా సరే ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ముందు ఓవర్లాప్ అవ్వకముందు ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, పి ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ అప్పుడే సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే ఎస్ ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్, పి ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఎస్పీ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎన్నైతే ఓవర్లాప్ అయ్యాయో అన్ని ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఓవర్లాప్ అయిన తర్వాత ఇక్కడ ఫామ్ అయిన ఎస్పీ ఆర్బిటాల్లో ఫస్ట్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో దానిలో ఎస్ ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, సెకండ్ ఆర్బిటాల్ కూడా 1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అయినప్పుడు ఓన్లీ ఆర్బిటాల్స్ మాత్రమే ఇంటర్మిక్సింగ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవ్వవు. అలాగే బాండ్ స్ట్రెంత్ కూడా ఏ విధంగా ఉంటుందంటే గ్రేటర్ ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అయినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినప్పుడు స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. అలాగే తర్వాత ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినప్పుడు దీనికంటే కొంచెం వీకర్. అలాగే ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినప్పుడు కొంచెం వీకర్ బాండ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతాయి. ఇప్పుడు మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీలో కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆర్బిటాల్స్ అనే ఇంటర్మిక్సింగ్ జరగాలంటే ఖచ్చితంగా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనేది అవుతుంది. ఓవర్లాప్ అయిన ఆర్బిటాల్లో ఓన్లీ ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవడం జరగదు. అలాగే ఇక్కడ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయినప్పుడు స్ట్రాంగర్ గా ఏముంటాయంటే గ్రేటర్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినప్పుడు స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుంది, స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. అలాగే ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే దానికంటే కొంచెం తక్కువ, ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే దానికంటే కొంచెం స్ట్రెంత్ తక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా అలాగే ఈ ఓవర్లాప్ అనేది తీసుకున్నప్పుడు మనకి యాక్సియల్ అంటే ఒకే యాక్సిస్ మీద మనకి ఓవర్లాపింగ్ అనేది జరిగింది అనుకోండి. ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ ఇలా ఆన్ ది యాక్సిస్ మీద ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అవుతుంది. అలాగే నాన్ యాక్సియలియా లేకపోతే క్రాస్ వైజ్ సైడ్ వైజ్ మనకి ఓవర్లాపింగ్ అనేది జరిగితే ఆ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్ ఏమవుతుందంటే పై బాండ్. నాన్ యాక్సియల్గా ఓవర్లాప్ అయితే ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే పై బాండ్. ఇది ఎక్కువగా మనకి మాలిక్యూల్స్ లో తీసుకున్నప్పుడు O2 మాలిక్యూల్ లో తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. O2 మాలిక్యూల్ తీసుకుంటే ఇందులో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ అనేది తీసుకుంటే అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p4 1s2 2s2 2p4. అలాగే దీని ఆర్బిటల్ డయాగ్రామ్ డ్రా చేస్తే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2pలో 1 2 3 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఓవర్లాపింగ్ ఇంకో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆ ఆక్సిజన్ కూడా సేమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ వస్తాం. ఈ రెండు పి ఆర్బిటాల్లే ఆక్సిజన్ యొక్క ఫస్ట్ ఓవర్లాప్ అయ్యేది హెడ్ ఆన్ ఓవర్లాప్ అని అంటాం. ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అవుతుంది. తర్వాత ఓవర్లాప్ అయ్యేది ఏమవుతుందంటే
సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతుంది. సైడ్ వైజ్ ఓవర్లాప్ అయ్యేదానికి ఫామ్ అయ్యే బాండ్ ఏమవుతుందంటే పై బాండ్ అవుతుంది. అంటే పి ఆర్బిటల్స్ అనేవి ఓవర్లాప్ అయినప్పుడు మనకి యాక్సియల్ గా అంటే హెడ్ ఆన్ ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అయ్యే బాండ్ వచ్చి సిగ్మా బాండ్. అలాగే నాన్ యాక్సియల్ గా ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అయ్యే బాండ్ వచ్చేసి పై బాండ్. అలాగే O2 మాలిక్యూల్ తీసుకుంటే ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఫామ్ అయింది. ఆక్సిజన్ కి ఆక్సిజన్ మధ్య 2 బాండ్లు ఫామ్ అయ్యాయి. ఒకటి సిగ్మా బాండ్, రెండవది పై బాండ్ అనేది ఫామ్ అయింది. అలాగే O2 మాలిక్యూల్ తర్వాత N2 మాలిక్యూల్ తీసుకోవచ్చు. N2 మాలిక్యూల్ తీసుకుంటే N2లో నైట్రోజన్ అనే సెంట్రల్ ఆటమ్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 1s2 2s2 2p3. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ రెండింటితో డ్రా చేస్తే మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ నైట్రోజన్ కూడా తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. p ఆర్బిటాల్లో 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ హెడ్ ఆన్ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇది సిగ్మా బాండ్. అలాగే ఇవి రెండు సైడ్ వైజ్ ఓవర్లాప్. ఈ రెండు సైడ్ వైజ్ ఓవర్లాప్ కాబట్టి 2 బై బాండ్స్ ఫామ్ అవుతాయి. నైట్రోజన్ లో మొత్తం 3 బాండ్స్ ఫామ్ అయితే అందులో ఒక బాండ్ సిగ్మా బాండ్, 2 బాండ్లు పై బాండ్, 2 బాండ్లు పై బాండ్స్ అనమాట. ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వేరియస్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో కోవలెంట్ బాండ్ అంటే ఏం జరగాలంటే ఎలక్ట్రాన్స్ అనేది షేరింగ్ జరగాలి, మ్యూచువల్ షేరింగ్ అనేది జరగాలి. అవి ఎప్పుడు షేరింగ్ జరుగుతాయి అంటే ప్రతి ఆటంలోనూ కూడా బాండ్ లో ఉన్న ఆటంలోని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఉన్న ఎలక్ట్రాన్స్ కి తీసుకునే ఎగ్జాంపుల్ గా ఆక్సిజన్ తీసుకున్నాం, నైట్రోజన్ తీసుకున్నాం, ఇంకా హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్ కూడా తీసుకోవచ్చు. వేరియస్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేమా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.